యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంతకీ ఆ నారాయణ గారు ఎక్కడా? నారాయణ ఇక్కడెందుకుంటాడు? వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అయితే నేను అడుగుతున్న నారాయణ ఎవరో మీకు తెలుసన్నమాట. లేకపోతే నేను అడగగానే నారాయణ నారాయణ ఎవరు అని అడగాలి గాని వాళ్ళింట్లో ఉంటాడని ఎందుకు చెప్పారు? ఎక్కడ దాచారు వాణ్ణి? చూడు, ఆ నారాయణ ఎవరో మాకు తెలీదు. ఎవరిని దాచాల్సిన అవసరం మాకు లేదు. అవసరం దేనికొచ్చిందో నేను చెప్తాను. ఇంతకీ ఆ సూర్యకాంతం ఎక్కడా? ఇంట్లో లేదు. మీ మాటలు నమ్మాల్సిన అవసరం నాకు లేదు. ఆగండి, మీరు పైకి వెళ్ళటానికి వీల్లేదు. హలో, పోలీస్ ఇక్కడ. ఎక్కడికైనా వెళ్ళే రైట్ నాకుంది. అడ్డుపడితే ఏదో కేసులో ఇరికించి లోపలేస్తాను. అక్క, అటువైపే వెళ్తున్నాడు. ఇప్పుడెలా? మీరేం టెన్షన్ పడకండి. ఈ వెద వచ్చాడని నేను ఇటువైపు నుంచి వెళ్ళి అమ్మకి చెప్తా. థ్యాంక్స్ అమ్మా, ఆకలి చల్లారింది. అమ్మా, ఆ ఎస్ఐ బాబ్జీ గారు వచ్చాడు. మేడం, వాడు వచ్చేసాడంట మేడం. సూర్య, దొరికిపోతాం. నారాయణ రా, దీని వెనక్కి వెళ్ళా. ఇక్కడే దాకా. హలో సూర్య మేడం, మీరు లోపలే ఉన్నారని తెలుసు. తలుపు తీయండి మేడం. అర్రర్రర్రర్రే, ఏంటి పట్టపగలే ఇద్దరు దుప్పట్లో దూరినట్టున్నారు? డోంట్ టాక్ రబీష్. అబ్బా, మళ్ళీ కలిసిపోయారా ఏంటా అని. అది నీకు అనవసరం. సరే, ఇంతకీ ఆ నారాయణ గారిని ఎక్కడ దాచావు? నారాయణ ఎవరు? రోడ్డుపైకి బుర్కా వేసుకొచ్చి నా కళ్ళల్లో కారం కొట్టి తీసుకుపోయావే, వాడు. బయటున్న అమ్మవారి విగ్రహాన్ని నీకు తెచ్చిచ్చాడే, వాడు. మీ డ్రామాలు నాకు తెలియవనుకోవద్దు. నేను పోలీస్నే. మీరు పొరపాటు పడుతున్నారు. మాకే నారాయణ తెలియడు. ఆ అన్నం ప్లేట్ ఎవరిది? నాదే, నా కోసమే తెచ్చింది. ఓహో, అమ్మా, నారాయణ అంకుల్ పారిపోతున్నాడు. పారిపోతున్నాడా? తప్పుకో. నారాయణ,
నువ్వు ఇక్కడ ఉండదు. ఏమండి, ముందు ఇతన్ని వేరే రూమ్లోకి తీసుకువెళ్ళండి. పదండి. అవును, ఇది సూర్యకాంతం కూతురు కదా, దానికి ఫేవర్ చేస్తుంది గాని నాకెందుకు సపోర్ట్ చేస్తుంది? నీ కూతురొచ్చి నారాయణ పారిపోతున్నాడు అంటే ఆలోచించకుండా పరిగెత్తాను. వెదవని కదా నేను. పోనీలే, నీ గురించి నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నావు. నీ అంతు కూడా తేలుస్తా 100%. ఆ బొడ్డదొచ్చి నన్ను డైవర్ట్ చేసి నారాయణ గారిని తప్పించినట్టుంది. అవును, ఇందాక మీ ఆయన ఉన్నాడుగా, ఏడి? ఇక్కడే ఉన్నాను. ఏ? నారాయణ ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతాడు. అప్పుడు చెప్తా మీ సంగతి. ఆల్ ది బెస్ట్. అమ్మా, అయ్యయ్యో. అమ్మా, ఆ? నొప్పిగా ఉందా? లేదే, సమ్మగా ఉందే నీ యబ్బ. తలకి బొప్పి కట్టి నేనేడుస్తుంటే నువ్వు తిండి మాత్రం ఆపవా? తినకపోతే ఎలా అమ్మా? నీరసం వస్తుంది కదా. పొరపాటున నీకేమైనా అయ్యి నువ్వు టపా కట్టేస్తే ఆ? నడవడానికైనా ఓపిక ఉండాలి కదా. అయ్యో ఉసే, వాళ్ళు కొట్టిన దెబ్బలకి కాదే, నీ మాటలకే చచ్చేలా ఉన్నాను. ఏ రంగనాయకి, మీరా రండి. ఏంటి తలకి కట్టు? ఏం చెప్పమంటారు? విగ్రహం కదిలించినందుకు ఆ సూర్యకాంతం చేయించిన సన్మానం. ఇవాళ తలకి పెట్టారు, రేపు కాళ్ళకి టార్గెట్ అంట. ఆ, అమ్మో. కాళ్ళకి టార్గెట్ ఏంటి బంగారం? చైతి, తీసేది చెయ్యి కాదే, కాళ్ళు. నీ బొంద. చేయి తీయమని ఆయనకి చెప్తున్నా, తీ చెయ్యి. ఆ. చెయ్యేస్తే ఏమైనా అరిగిపోద్దా ఏంటి నీ కూతురు? అయినా సూర్యకాంతంతో తన్నులు తినడానికి సిగ్గుగా లేదు? ఏం చేయమంటారు? అందరూ ఒకటైపోయారు. దానికి తోడు ఆ వెర్రిజనం ఒకటి. ఇల్లమ్మి డబ్బులు మూట కట్టుకుని పోదాం అనుకున్నాం. ఇలా కట్లు కట్టించుకుని కూర్చోవలసి వచ్చింది. ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటండి అది? చెప్తాను. ఇక్కడెందుకు, రాత్రికి మా ఇంటికి వచ్చేయండి, ఆ? అక్కడ చెప్తాను. వీడొకడు మాట్లాడుతూ ఇంటికి పోదాం అంటాడు. మీ ఇంటికా? మేవురాం. నువ్వు రావద్దు, మీ అమ్మాయిని పంపించు. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను. దాన్ని పంపిస్తే నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేస్తావో నాకు తెలుసు గాని, సలహా చెప్పాలంటే ఇక్కడే చెప్పు. లేదంటే పో. హే, అంత కోపం ఎందుకు బంగారం? మేం ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలో చెప్పు. మర్డర్. మర్డరా? సడన్ గా ఇంట్లో శవం లేస్తే అది అమ్మవారి విగ్రహం వెలవటం వల్లే జరిగిందని అందరినీ నమ్మించవచ్చు. ఆ తర్వాత విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేయచ్చు. అలా తీసేస్తే ఏం చక్క అప్పుడు ఇల్లు అమ్మేసుకోవచ్చు. ఒకవేళ అమ్మవారి విగ్రహం ఉండటం వల్లే కీడు జరిగింది అని నమ్మకపోతే అప్పుడు ఇంకొకరిని లేపుదాం. అప్పుడైనా నమ్మరంటావా? ఆ? అనుమానం కంటే పెద్ద జబ్బు ఏదీ లేదు రంగనాయకి. ఒక్కసారి భయం పట్టుకుంటే మనిషి ఏం చెప్పినా నమ్ముతాడు, ఏం చెయ్యాలన్నా చేస్తాడు. నా మాట విను, ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అయితే
మర్డర్ ఏదో నువ్వే చేసి పుణ్యం కట్టుకోరాదు. ఆ? నేనేమన్నా మర్డర్లు చేసే క్రిమినల్నా? పోలీస్ని. మేం మాత్రం మర్డర్లు చేసే బ్యాచా? అయితే డైలీ ఇలాగే తన్నులు తింటావా? ఆ, ఈ ఇంటిని అమ్ముకోవా? ఆ సూర్యకాంతం మీద రివెంజ్ తీర్చుకోవా? నీకు డబ్బులొద్దా? కావాలి. అప్పుడు నువ్వు మర్డర్ చెయ్యాలి. ఆ? మర్డర్ చేస్తే ఊరుకుంటారా? నువ్వే వచ్చి కేసులో అరెస్ట్ చేసి లోపలేసి నా కూతుర్ని ఇంటికి తీసుకెళ్లిపోతావు. అదేగా నీ ప్లాను? అవునా? అదే అతగాడి ప్లాను. అబ్బా, ఎందుకు తప్పుగా ఆలోచిస్తావు? నీ చూపులు చేష్టలు అన్నీ అలాగే ఉంటాయి మరి. కానీ అది నా తప్పు కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. నా మాట విను. మర్డర్ చేశావో మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కాకపోతే మూడో కంటికి తెలియకుండా, నీ చేతికి మట్టి అంటకుండా రేపు నేనే ఎంక్వైరీకి వచ్చినా నాకు కూడా ఒక్క క్లూ దొరకకుండా పకడ్బందీగా ప్లాన్ చేయి. అది కూడా ఎలా చేయాలో నువ్వు చెప్పొచ్చు కదా. అయితే రాత్రికి ఒరేయ్, నీకు దండం పెడతాన్రా. యువతల ప్రాణాలు పోతున్నాయి అంటుంటే రాత్రికింటికి అంటావేంట్రా? సరే, ఒక పని చేయాలి. ఆ, ఈ మర్డర్ మనుషుల వల్ల కాకుండా జంతువుల వల్ల జరిగేలా ప్లాన్ చేయి. జంతువులతో అలా చేస్తే యాక్సిడెంట్లా పోతుంది, నీకు మట్టి అంటదు. సరే సరే. జాగ్రత్త. ఆ, వస్తాను బంగారం. ఆ? ఆ. అవడానికి వెధవైతే అయ్యాడు గాని మంచి సలహా చెప్పాడు. అయితే ఎవరిని మర్డర్ చేస్తావు మరి? ఇంకెవర్ని? ఆ సూర్యకాంతాన్ని. ఆవిడ జోలికెళ్తే నువ్వు మర్డర్ అయిపోతావు. ఆ? అమ్మో, అది కూడా నిజమేనే. అయితే ఆ లలితని మర్డర్ చేస్తే? ఇది బెటర్. అయితే లలితని టార్గెట్ చేస్తా, సూర్యకాంతం ఆడుతున్న నాటకానికి తెరదించుతా. నారాయణ గారిని మనం ఇంట్లోనే దాచామని ఆ రంగనాయకి వాళ్ళకి అనుమానం వచ్చినట్టుంది. వాళ్ళే ఆ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పుంటారు. అందుకే వాడొచ్చి ఇక్కడ వెతుకుతున్నాడు. సమయానికి తెలివిగా తేజ వచ్చి వాణ్ణి డైవర్ట్ చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇన్ని ఎస్ఐ చూసేసేవాడు. అప్పుడు అందరినీ తీసుకెళ్లి లోపలేసేసేవాడు. సూర్య, నువ్వెందుకో ఈ విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నావేమో అనిపిస్తుంది. అక్క, ఏం మాట్లాడుతున్నావు? సూర్య ఎప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోదు. తనే ఈ నాటకం ఆడకపోయి ఉంటే ఈ పాటికి అందరం రోడ్డు మీద ఉండేవాళ్ళం. థ్యాంక్స్. దేనికి? ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు కదా. అమ్మా అమ్మా అమ్మా. సార్, ఏమైంది? ఏమైంది నారాయణ గారు? మేడం, కడుపు నొప్పి మేడం. కడుపు నొప్పి భరించలేకపోతున్నాను మేడం. పేగులు మెలి తిప్పేస్తున్నాయి మేడం. ఇతన్ని చూస్తుంటే భయంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం, పదండి. అవును కదా, కరెక్టే, పదండి. ఏంటి కరెక్ట్? ఈయన్ని బయటికి తీసుకెళ్తే ఆ ఎస్ఐకి ఖచ్చితంగా దొరికిపోతాం. మీరు కొంచెం ఓర్చుకోండి సార్. అలా అని ఇక్కడే వదిలేస్తే ఆయనకేమైనా అయితే? చూడు, కడుపు నొప్పితో ఎలా మెలి తిరిగిపోతున్నాడో. పొరపాటు నీకేదైనా అయితే పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. ఏం కాదు, ఒక్క వారం రోజులు ఈయన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది వదినా. ఇంట్లో ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా వదినా? ఏం లేవనుకుంటూ సూర్య. అయితే నేను ఎన్ని చూసుకుంటాను.
మీలో ఎవరైనా వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురండి. నేను తీసుకొస్తాను. వద్దురా, మేము తీసుకొస్తాం, నువ్వు సూర్యతో పాటు ఉండు. మేము వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. పదండి అక్క. సార్ మీరు కాస్త ఓపిక పట్టండి. కాస్త ఓపిక పట్టండి నారాయణ గారు. సూర్య, ఈయన బాధతో ఇలా అరుస్తుంటే ఆ రంగనాయకి వాళ్ళకి ఈయన అరుపులు వినబడితే. ఏమండి, మీరు ఉప్పు నీళ్లు తీసుకురండి. ఉప్పు కలిపిన నీళ్లు తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. అలాగే మేడం. కాసేపు ఓపిక పట్టండి నారాయణ గారు. ఏం కాదు, కాస్త ఓపిక పట్టండి. సార్ తాగండి, ఇంకొంచెం తాగండి. ఇప్పుడు సెట్ అవుతుంది, తగ్గిపోతుంది. సూర్య, మా అక్క వాళ్ళు టాబ్లెట్స్ కోసం వెళ్ళారా, లేక లేనిపోయిన అనుమానాలు పెట్టుకుంటూ ఇంకా ఇంట్లోనే ఉన్నారా? నేను వెళ్ళి చూసొస్తాను, మీరు ఆయన చూసుకోండి. సార్ ఇంకొంచెం తాగండి, తాగండి. ఎస్ఐ గారు, చెప్పు. మీరు చెప్పినట్టే ఆ సూర్య మీద వాళ్ళ ఫ్యామిలీ మీద కన్నీసుంచాం. ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు ఫోన్ చేస్తాను, వెంటనే వచ్చేయాలి. తప్పకుండా. మీ పనిలో మీరుండండి, నా పనిలో నేనుంటాను. ఏమైందే? ఏమైందో కార్ స్టార్ట్ అవటం లేదే. కార్ని నమ్ముకుంటే కాదు, త్వరగా వెళ్ళాలక్క. అవునక్క, అవతల మనిషి కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడు. ఆయనకేమైనా అయితే లేనిపోని కేసు మన మెడకి చుట్టుకుంటుంది. అనవసరంగా తెచ్చి నెత్తి మీద పెట్టింది. చెబితే సూర్యకి అర్థం కావటం లేదు. పదండి, నడుచుకుంటూ వెళ్ళి మందులు తీసుకొద్దాం. ఏంటే పోతున్నట్టున్నారు? ఎస్ఐ చెప్పిన నారాయణ గాడు ఇంట్లోనే ఉన్నాడు. వాడికి కడుపు నొప్పి అనుకుంటా. అమ్మా లలిత, ఏంటి ముగ్గురు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? చిన్న పనుండి వెళ్తున్నాం. అయినా మేమెక్కడికెళ్తే మీకెందుకు? మందులు తేవడానికే కదా వెళ్తుంది. మాకేం తెలీదనుకుంటున్నారా? కార్లో కూర్చుని మీరు మాట్లాడుకుంది మొత్తం విన్నాం. కడుపు నొప్పి, మెలికలు తిరిగిపోతున్నాడు, తేడా వస్తే కేసు మెడకి చుట్టుకుంటుంది అనుకుంటున్నారు కదా. ఇంతకీ ఎవరికి కడుపు నొప్పి? మా నాన్నకి. మా తమ్ముడికి. పులికి. ఓ, ఏంటి ముగ్గురికి ఒకేసారి వచ్చిందా కడుపు నొప్పి? రాకూడదని ఏముందమ్మా? మరి కేసు మెడకి చుట్టుకుంటుంది అని ఎందుకన్నట్టో. ఏమైనా తప్పు చేస్తున్నారా? టెన్షన్ పడుతున్నారు? మేము మీ టైప్ కాదు, తప్పులు మోసాలు చేయటానికి. మా పులికి కడుపు నొప్పి వచ్చి మెలికలు తిరుగుతున్నాడు. మా తమ్ముడికి మందులు తేవడానికి మమ్మల్ని వెళ్ళమన్నాడు. వాడికేమైనా అయితే లేనిపోని కేసు అవుద్ది, త్వరగా వెళ్ళండి అని మా నాన్న టెన్షన్ పడుతున్నాడు. అబ్బో, అవన్నీ కలిపి మాట్లాడేసరికి మీకు పొరపాటుగా అర్థమై ఉంటుంది. అవునా? పదండి. ఆహా, ఏంటమ్మా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? తప్పు చేసిన వాళ్లే తడబడతారు. నాకు తెలిసి ఆ సూర్యకాంతం నారాయణ గాడిని ఇంట్లో పెట్టుంటుంది. వాడికి కడుపు నొప్పి రావడంతో వాణ్ణి బయటికి తీసుకొస్తే ఎక్కడ మనకి దొరికిపోతామో అన్న భయంతో మందుల కోసం వీళ్ళని పంపిస్తున్నారు.
వాడి కడుపు నొప్పి వస్తే ఏంటి, కాలు నొప్పి వస్తే ఏంటి? ఎస్ఐ చెప్పింది మర్చిపోయావా? లేదే, ఈ ఇంట్లో శవం లేస్తే కీడు అని చెప్పి అమ్మవారి విగ్రహం లేపచ్చు అని చెప్పాడు. ఈ లలితను ఎలా లేపాలా అని ఆలోచిస్తుంటే వీళ్ళు బయటికి వెళ్ళి మనకు అవకాశం ఇచ్చారు. అంటే వీళ్ళు చెప్పేది ఇంటి నుంచి బయటికెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి రాకూడదు. అవును, 3 వెళ్లారు, కానీ 2 వస్తారు. పద పద పద. హా, వదిలిని చంపి ఆ వంకతో విగ్రహం లేకుండా చేస్తారా?